సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏపీసీడీ మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. నువ్వు జర్నలిస్ట్ల గురించి అట్లా మాట్లాడితే నువ్వే ఎక్స్పోజ్ అవుతావు. జనం లోపల రీసర్ అవుతున్నావు. నువ్వు రోజు రోజుకు నీ చిల్లర వ్యవహారాలు, చిల్లర మాటలు, చిల్లర భాష. నువ్వేం చదువుకున్నావు? ఫస్ట్ నీకన్నా ఎక్కువ చదువుకున్నావు వీళ్ళందరూ యూట్యూబ్ నడుపుతున్నారు ఇక్కడ. నీకన్నా ఎక్కువ చదువుకున్నారు. నువ్వు ఇప్పుడు చదువుకోవాలనుకున్నావు, నువ్వు ఆ చదువులు చదవలేవు. ఎన్ఐటీలో సీట్ కొట్టి చూపివా, నువ్వు ఉస్మానియాలో కొట్టి చూపి రాదు ఎన్ఐటీలో ఎందుకు నువ్వు? అందుకే ఈ బేహూబ్ మాటలు బంద్ చేసేయి, ఈ అవరాగాని మాటలు. నేను ఇంత ముందు కూడా ఒకసారి చెప్పినాక బాధ అనిపించింది, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు బరాబర్ చెప్తున్నా. రోడ్ల మీద గాంజాయి కొట్టుకుంటా, తాగిన సిగరెట్ ఇంకోటి తాగినోడు ఉంటాడు కదా, మందు కొట్టుకుంటా, గాంజాయి కొట్టుకుంటా తిరిగేటోళ్ళు ఉంటారు కదా రోడ్ల మీద. అటువంటి భాష నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఆ భాష బంద్ చేయకపోతే ఇంకా నువ్వు ఎటువంటి వాళ్ళ మీద ఆడియన్స్ ముంగడ అందరు జర్నలిస్టులే, అందరు కూర్చున్న అందరు జర్నలిస్టు ముంగడ కూర్చున్న ముంగడ. నీ భాష బంద్ చేయి రేవంత్ రెడ్డి, లేకుంటే మాత్రం ఆల్రెడీ నువ్వు ఎక్స్పోజ్ అయిపోయినావు, తరవు ఎక్స్పోజ్ అయిపోయినావు. ఇవాళ మళ్ళా ప్రజలకు చెప్తున్నది ఏంటంటే వాస్తవాలు మాట్లాడుతుంటే కూడా మొన్న కరీంనగర్ జగిత్యాల దగ్గర మాట్లాడుతుంటే అమ్మా మీకు 4,000 రూపాయలు వస్తున్నాయా, మీకు పెన్షన్ వస్తుందా అడిగితే నోట్లకెళ్ళి ఫస్ట్ మాట ఊళ్ళలో వాడిన భాష నేను చెప్పలేను కానీ ఆ భాష నేను వాటి తిట్టున్నారా, తిట్ట కూడా చేస్తూ అదే రికార్డు చేసిన పెట్టే వాళ్ళు ఏసులు కూడా తప్పే వచ్చిన దానికి జైల్లో పంపించడం అనేది చాలా టూ మచ్. సో నువ్వు కూడా దొరల పాలనే నీది కంటిన్యూ అవుతున్నది. నీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో. నువ్వు ముఖ్యమంత్రి అయినా అనగానే నీకేం కొమ్ము, నీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో. నువ్వు అంత ముందు ఏమేమి మాట్లాడినావు, నీ మేనిఫెస్టోలో ఏమేమి పెట్టినావు, జర్నలిస్టులు ఎటువంటి వాళ్ళు జర్నలిస్టు నీ అవసరం ఉన్నప్పుడేమో వీళ్ళ కడుపు తలకాయ పెడతావు, వీళ్ళ కాళ్ళు మొక్కుతావు. నువ్వు అధికారంలోకి వచ్చినాక వీళ్ళని మొగుడుతావు. కానీ నిన్నెప్పుడైతే నువ్వు చేసే తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళు నీకు శత్రువులు అవుతారా? నీ ద్వంద్వ వైఖరి, నీ అబద్ధాల ప్రభుత్వాలు, నీకు వత్తాసు పలికేటువంటి మీడియా కావచ్చు, జనానికి కూడా జనం చూసే జనం కూడా ఈ దుర్మార్గ మాటలు, ఈ దుర్మార్గం అబద్ధాల మాటలు. ఇంకోటి ఏం చెప్తున్నాడు, దౌడ చెంప వలగొట్టాలనిపిస్తుందట. అది ఈయన ఏమనుకుంటుడు పోయినాక అర్థమైతే మైక్ టైసన్ ఆయన ఏమన్నా ఒక హర్క్యులస్ ఏంది అసలు ఈయన దారాసింగ్ చటా గోచలేదు ఈయనకు. బయటకు వస్తాం మా నగేష్ వచ్చి మీద వాడి బొడితే అటే పోతాడు ఆయన. అరే ఏం భాష మాకుండదా? అంటే కింద కూర్చున్న వాళ్ళకి మనకు ఉండదా? పౌరుషం ఉండదా? వచ్చి ఇలా దౌడ మిగలు పెడితే ఊకుంటారా? ఎవడన్నా ఊకుంటారు? ఎవడన్నా ఊకుంటారా? ఎవరు ఊకోరు. మా ఆడబిడ్డలో ఇద్దరు కలిస్తే అడ్డం పట్టాడు ఆయన, సో వీళ్ళు కూడా కొడతారు మళ్ళీ. అరే ఏం భాషనే నువ్వు? నేనట ఆయనకట అవసరం వస్తాడట కింది పోయి కొడతాడట. ఏం నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నువ్వు చిల్లర కానీ ఎవరు నువ్వు? అసలు మాకు అర్థమైతే జనాలా, నిన్ను చూస్తున్నటువంటి జనాలా నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావా? ఎవరైనా ముఖ్యమంత్రి ఉండి కిందికి వచ్చి నాకు చెంప మీకలు కొట్టాలనిపిస్తుంటారా? అసలు దేనికి కొడతావు? వాళ్ళు అన్నది ఏంటిది?